ఇండియన్స్ గో బ్యాక్, భారతీయులు వెళ్ళిపోవాలి. ఇదే మాగా మూకలు ఏడాదిగా చేస్తున్న నినాదం. మాగా అంటే మరేంటో కాదు, ట్రంప్ తరచూ వాడే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ కు సంక్షిప్త రూపం. ఆ అంశాన్ని ఉపయోగించుకునే తను మళ్ళీ అధికారంలోకి వచ్చారు. వచ్చిన వాడు అమెరికాని గొప్పగా చేయడం అటుంచి పరువు తీస్తున్నారు. ఒక విధంగా తన ప్రవర్తనతో, మాటలతో మన ప్రవాసులు విసుగు చెందారు. భారత సంతతికి చెందిన అమెరికన్స్ వారి నినాదం విన్నారు. ఇన్నాళ్లు తమ సేవలను అందిపుచ్చుకుని గొప్పగా అగ్రదేశం హోదాను అనుభవించిన వారికి ఇప్పుడు భారత ప్రవాసులు బరువైపోయారు. దాంతో తాము ఎప్పటి నుంచో మద్దతిస్తూ వచ్చి మధ్యలో వదిలేసిన డెమోక్రాటిక్ పార్టీలోకి తిరిగి వెళ్లారు. రీసెంట్ గా మేయర్ ఎన్నికలలో భారత సంతతికి చెందిన వ్యక్తిని గెలిపించి న్యూయార్క్ నగర పునాదులను కదిలించారు. భారత సినీ దర్శకురాలు మీరా నాయర్ కుమారుడు 34 ఏళ్ల జోహ్రాన్ మమ్దాని తాజా మేయర్ ఎన్నికల్లో బ్రహ్మాండమైన విజయం సాధించారు. డొనాల్డ్ ట్రంప్ మద్దతిచ్చిన మాజీ గవర్నర్ ఆండ్రూ కుమో చిత్తుగా ఓడిపోయారు. మమ్దాని న్యూయార్క్ మొట్టమొదటి ముస్లిం మేయర్ గా చరిత్ర పుటల్లోకి చేరిపోయారు. భారత మూలాలున్న తొలి మేయర్ అవటమే కాదు, ఈ 100 ఏళ్ల అమెరికా చరిత్రలో ఈ పదవికి ఎన్నికైన అతి పిన్న వయస్కుడు కూడా నమోదయ్యారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఉద్యమం క్రమంగా భారతీయుల పట్ల రేసిజంగా మారుతోంది. దశాబ్దాలుగా అమెరికా డాలర్ డ్రీమ్ ని సాకారం చేసుకునేందుకు వచ్చిన భారతీయులు, విద్యావంతులు, కుటుంబ జీవులు సాధారణంగా రాజకీయాలకి దూరంగా ఉంటారు. ఒక ఆదర్శప్రాయమైన సమాజంగా మనవాళ్లు గుర్తింపు తెచ్చుకున్నారు. సాంప్రదాయకంగా వారు డెమోక్రటిక్ పార్టీ సానుభూతి పరులుగా ఉంటారు. ఇటీవల కాలంలో వారిలో చాలా మంది రిపబ్లికన్ పార్టీ వైపు మొగ్గు చూపడం మొదలైంది. క్రమశిక్షణ, వ్యాపార వ్యవస్థాపక సామర్థ్యం, కుటుంబ విలువల పరంగా అది మన వాళ్ళ జీవితానుభవానికి దగ్గరగా ఉండటమే కారణం. మరోవైపు డెమోక్రాట్లు రాను సాంస్కృతిక పోరాటాల్లో మునిగిపోవటం కూడా ఇందుకు కారణాలుగా చెప్తున్నారు పరిశీలకులు. గత అధ్యక్ష ఎన్నికలలో జో బైడెన్ కు వయస్సు మీరటం, స్పష్టమైన దిశ కొరవడం వల్ల ఆయన అభ్యర్థిత్వం చాలా మందికి నచ్చలేదు. మరో వంక రిపబ్లికన్ పార్టీ చెప్తుంది సబబుగానే అనిపించింది. కుటుంబం, మత విశ్వాసం అంశాలపై డొనాల్డ్ ట్రంప్ ప్రసంగాలు, సోషలిజం గురించి ఆయన చేసిన హెచ్చరికలు ప్రవాసులను ఆకట్టుకున్నాయి. రేషన్ క్యూ లైన్, సరుకుల కొరతలు, ప్రజలు ఏది తినాలో, ఎంత సంపాదించాలో నిర్ణయించే అవినీతి పరులైన అధికార గణం లాంటి సామ్యవాదాన్ని ఇష్టపడే వారికి రుచించవు. అమెరికాలో కింది స్థాయి నుంచి ఉన్నత స్థానాలకు ఎదిగిన వారిలో భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి, ఉషా వాన్స్ ముందు వరుసలో ఉన్నారు. అలాంటి వారిని కూడా రిపబ్లికన్ పార్టీ దూరం పెట్టడం ఈ మధ్య కాలంలో ప్రవాసుల్లో మార్పుకి కారణమైంది. గడిచిన ఏడాది కాలంలో తను ఎన్నికల్లో సహకరించిన ప్రతి భారత సంతతిని ట్రంప్ దూరం పెడుతూ వస్తున్నారు. ఇది ప్రవాసులకు రుచించలేదు. ఒకప్పుడు ఎవరితోనైతే స్నేహం చేసిందో ఇప్పుడు వారి మీదే మాగా ఉద్యమం నిప్పులు చెరుగుతోంది. లారా లూమర్ వంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఇండియన్ ప్రొఫెషనల్స్ ని లక్ష్యంగా చేసుకున్నారు. మార్జరీ టేలర్ గ్రీన్ వంటి కాంగ్రెస్ సభ్యులు H1B వీసాలకు మంగళం పాడాలని పిలుపునిచ్చారు. భారతీయులు అమెరికన్ల ఉద్యోగాలు దొంగలిస్తున్నారు అని దుష్ప్రచారం జోరుగా సాగుతోంది. ఎక్కడ చూసినా భారతీయుల పట్ల రేసిజం కొనసాగుతోంది. భారతీయులు తమ సంపదను దోచుకుని తింటున్నారని భావిస్తున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అమెరికా కోసం ప్రవాసులు ఎంత చేసినా ఎప్పటికీ వారు పూర్తి అమెరికన్లు కాలేరన్న చేదు వాస్తవాన్ని అమెరికా జనాభాలో 2% ఉన్న NRIs కి తెలిసిపోయింది. అందుకే ఈసారి అమెరికా వ్యాప్త మేయర్ ఎన్నికలలో ఆ ప్రభావం స్పష్టంగా కనిపించింది. భారత సంతతికి స్పష్టమైన మద్దతు కనిపించింది. నిజానికి దేశ జనాభాలో కేవలం 2% ఉన్న ప్రభుత్వ పన్నుల ఆదాయంలో వారి వాటా దాదాపు 6%గా ఉంటుంది. ప్రవాసుల సగటు కుటుంబ ఆదాయం జాతీయ సగటు కంటే దాదాపు రెట్టింపుగా ఉంటుంది. ఫార్చ్యూన్ 500 లిస్ట్లోని 16 కంపెనీలకు భారత సంతతి CEOలే సారథ్యం వహిస్తున్నారు. మన దేశానికి చెందిన ఈ CEOల నాయకత్వంలో సదరు కంపెనీల వార్షిక ఆదాయం $1,00,000 కోట్ల పైనే ఉంటుంది. స్థానిక ఆర్థిక వ్యవస్థలకు పట్టుగొమ్మలుగా ఉన్న చిన్న వ్యాపారుల నుంచి యూనివర్సిటీస్, హాస్పిటల్స్ ను నిర్వహించే సైంటిస్టులు, ఇంజనీర్లు, వైద్యుల వరకు పలు రంగాల్లో భారత సంతతి ప్రజలు విస్తరించారు. మన వాళ్లతో మరే ఇతర దేశపు మైగ్రెంట్స్ పోటీ పడలేకపోతున్నారు. అమెరికాను బలోపేతం చేస్తున్న వారిలో మన వాళ్లే ముందు వరుసలో ఉన్నారు. అమెరికా అభ్యున్నతికి దశాబ్దాలుగా శ్రమిస్తున్న ప్రవాసులను గో హోమ్ అనడం ద్రోహమే అవుతుంది. భారత సంతతికి అమెరికన్స్ గుండెకాయ లాంటి న్యూజెర్సీలోని ఎడిసన్ ఓటర్స్ ఈ అవమానానికి తగిన జవాబు చెప్పారు.
2024లో అక్కడి ఓ ప్రదేశం ట్రంప్ కి 30 పాయింట్ల ఆధిక్యం ఇచ్చింది. ఈ నెలలో డెమోక్రాటిక్ మికీ షెరిల్ దాన్ని 76 పాయింట్ల తేడాతో గెలుచుకున్నారు. 106 పాయింట్ల ఈ స్వింగ్ కి విధానాలతో సంబంధం లేదు. అది ఆత్మ గౌరవం కారణంగా వచ్చిన మార్పు. ప్రస్తుతం అమెరికాలో ఒకటే ట్రెండ్ కొనసాగుతోంది. బిఫోర్ ట్రంప్, ఆఫ్టర్ ట్రంప్. రిపబ్లికా, డెమోక్రటికా రెండిటిలో ఏదో ఒకటి ఖాయం చేసుకుంటున్నారు. పార్టీ విధేయతకు సంబంధం లేని కారణాలతోనే భారతీయ అమెరికన్లు డెమోక్రాట్ల వైపుకి మళ్లుతున్నారు. ఆత్మ గౌరవం, అస్తిత్వ రక్షణ అవసరమే ఈ మార్పు తీసుకొచ్చింది. అంతేగాని ప్రగతిశీల రాజకీయాల పట్ల మూఢభక్తి ఇందుకు కారణం కాదు. డెమోక్రాటిక్ పార్టీ అన్ని వర్గాలను కలుపుకొనివ్వటం గురించి మాట్లాడుతుంది. అయితే ఒకప్పుడు తనకు కంచుకోటలో ఉన్న మధ్యతరగతితో ఇప్పుడు సంబంధం కోల్పోయింది. వలసదారులు పాటించే కుటుంబ విలువల నుండి అది దూరం జరిగింది. శ్రామిక కుటుంబాల రోజువారీ బతుకు పోరాటాలను విస్మరించింది. అతివాదుల చేతిలో ఆ పార్టీ బందీగా మారింది. ప్రస్తుతం అది సంస్కృతుల పోరాటాల్లో మునిగి తేలుతోంది. గర్ల్స్ దుస్తులు మార్చుకునే లాకర్ రూమ్స్ లలో బాయ్స్ ఉండటం అనే అంశం మీద స్కూల్స్ లో చర్చలు నిర్వహించేదాకా పరిస్థితి వెళ్ళింది. ఒక పక్క మౌలిక విద్యా ప్రమాణాలు క్షీణిస్తున్న టైంలో ఇలాంటి చర్చలు జరగటం పట్ల వలసదారులతో సహా అమెరికన్ తల్లిదండ్రులు కూడా దిగ్భ్రాంతి చెందారు. న్యూయార్క్ మేయర్ గా మమ్దాని గెలుపు ఈ నూతన వాస్తవికతను బయటపెట్టింది. ఒక సమాజపు ఆత్మవిశ్వాసం, స్వరం ఆయన ఎన్నిక వెనుక ఉన్నాయి. అదే టైంలో వాస్తవిక దృక్పథం లోపించిన సిద్ధాంతంతో ముడిపడిన ప్రమాదాలను అది వెల్లడిస్తోంది. ఆయన వాగ్దానాలు, హామీలు ఆకర్షణీయంగా ఉండొచ్చేమో కానీ ముగింపు ఎలా ఉండబోతోందో మన దేశంలో వారికి బాగా తెలుసు. జనాకర్షక ఉచిత పథకాల విధానం స్వల్పకాలంలో ప్రశంసలు కురిపించవచ్చు. అయితే అవి ప్రగతికి శత్రువులుగా మారతాయి. నాణ్యతకు బదులు నాసిరకంలో సమానత్వం వస్తుంది. రిపబ్లికన్లకు ఇప్పటికీ అవకాశం ఉంది. ఎంతైనా భారత సంతతి వ్యక్తి అయిన మమ్దాని మన దేశంలో అమలవుతున్న ఉచిత హామీల గురించి తెలుసుకునే ఉంటారు. వాటిని అక్కడ కాపీ కొట్టేశారు. మన దేశపు ఉచిత హామీల్లో బస్సు ప్రయాణం, పేదలకు 200 యూనిట్ల లోపు విద్యుత్ ఛార్జీలు, తులం బంగారం లాంటివి పార్టీల గెలుపులో కీలక పాత్రను పోషించాయి. అందుకే మేయర్ ఎన్నికల్లో మమ్దాని అవే ఉచిత హామీలను కాస్త అటు ఇటు మార్చి ప్రకటించారు. బస్సుల్లో ఉన్న టికెట్ విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తానని హామీ ఇచ్చారు. మన దేశంలో మహిళలకు మాత్రమే ఉచిత ప్రయాణం, కానీ న్యూయార్క్ లో ఆడ మగ అందరికీ ఉచిత ప్రయాణం, 6 వారాల శిశువుల నుండి 5 ఏళ్ల చిన్నారులందరికీ ఉచిత వైద్యం అని కూడా ప్రకటించారు. అమెరికాలో వైద్యం ఖర్చు చాలా ఖరీదైన విషయంగా ఉంటుంది. ఖరీదైన వైద్యాన్ని పిల్లలకు ఉచితంగా అందిస్తామని అనటం అక్కడి జనాలను విపరీతంగా ఆకర్షించింది. పనిలో పనిగా పెరిగిపోతున్న ఇళ్ల అద్దెలను కూడా ఫ్రీజ్ చేస్తానని మరో హామీ కూడా గుప్పించారు. న్యూయార్క్ లో గంటకు $16.50 కనీస వేతనాన్ని $30కు పెంచుతానని మరో కీలకమైన హామీనిచ్చారు మమ్దాని. ఇవేవి కాకుండా ప్రభుత్వం ఆధ్వర్యంలోనే గ్రాసరీ స్టోర్స్ ఏర్పాటు చేసి సబ్సిడీ ధరల్లో ఆహారం అందిస్తామని ఇంకో బ్రహ్మాస్త్రాన్ని కూడా ప్రయోగించారు. ఇన్ని ఉచిత హామీలను, సబ్సిడీ హామీలను తను నిజంగా అమలు చేయగలడా? మేయర్ గా తనకున్న హద్దులేంటన్నది మర్చిపోయారు మమ్దాని. ఇన్ని ఆకర్షణల తర్వాత జనం ఓటేయకుండా ఉంటారా? ఇప్పటికైతే తను ఎన్నికయ్యారు. తర్వాత ఏం చేస్తారన్నది అక్కడి వారికి తెలీదు. కానీ నాయకులు ఎలా ప్రజల్ని మభ్యపెడతారో మనకి బాగా తెలుసు.